ఎవరైతే నోరు తెరిచి నిద్రపోతున్నారో, ముక్కు ద్వారా గాలి పీల్చలేకపోతున్నారో, వాళ్ళల్లో ఎవరికైతే చీటికి మాటికి జలుబు చేస్తుందో, తుమ్ములు వస్తున్నాయో, దగ్గు వస్తుందో, ఆయాసం వస్తుందో, తల్లిదండ్రుల్లో కూడా అలర్జీ ఆస్మా లక్షణాలు ఉంటాయో, ఈ పిల్లలకు తొందరగా మనం వైద్యం చేయించకపోతే వాళ్ళ ముఖం యొక్క షేప్ మారిపోతుంది. పెద్ద అవుతా ఉంటే పెదాలు పెద్దగా అవడం, పళ్ళు ఎత్తవడం, ఇలా నోరు తెరిచి ఉండటం, ఈ యొక్క సెంట్రల్ పార్ట్ అనేది ఎవరో సాగదీసినట్టు ఇదైపోవటం, ముఖం షేప్ పాడైపోతుంది. అందంగా ఉండాల్సినటువంటి పిల్లలు అంద వికారంగా తయారవుతారు, ఎత్తుపళ్ళు అవుతాయి. ఏదో నోట్లో దోమలు పోతాయి, ఈగలు పోతాయి, నోరు మూసుకుంటారు కొంతమంది, అంత నోరు తెరుస్తారు. కొంతమంది ఆ పళ్ళు బయటికి వెళ్తున్నాయని చెప్పి ఆ నవ్వేటప్పుడు పళ్ళు దాచుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తుంటారు. సో వీళ్ళందరూ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క పళ్ళకి ఆ వైరింగ్ చేయించుకుంటా ఉంటారు. 100 మంది పళ్ళకు వైరింగ్ చేయించుకుంటున్నారంటే అందులో 80-90